కల్వకుంట్ల కవిత ప్రేరేపించి ఇక్కడికి తోలిచ్చి హత్యా ప్రయత్నానికి పాల్పడింది. ఇవాళ బీసీల పైన దాడులు చేస్తే, తీన్మార్ మల్లన్నను హతమారిస్తే బీసీ ఉద్యమం ఆగిపోతుంది అని కల్వకుంట్ల కవిత గారు భ్రమపడుతున్నారేమో. కానీ ఇవాళ నా ఆఫీస్ మొత్తం రక్తపు మరకలతో నిండిపోయింది. ఈ రక్తపు మరకల సాక్షిగా చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో బీసీలము బరాబర్ రాజకీయం చేయబోతా ఉన్నాం, రాజకీయ పార్టీగా ముందుకు రాబోతా ఉన్నాం. ఈ హత్యా ప్రయత్నాలకు తెలంగాణ ఉద్యమంలో మీ నాయన 1200 మందిని చంపిండు. ఆ తర్వాత నేరెళ్ళ ఘటనలో అనేక మంది మీ అన్న చంపిండు, లారీలతో దొక్కించి చంపిండు. ఇవాళ బీసీ ఉద్యమాన్ని అనసడానికి మీరు చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో దీన్ని సమాజం అంతా గమనిస్తుంది. గతంలో కూడా కేటీ రామారావు అనుచరులు కూడా గతంలో అనేక సార్లు దాడులు చేసినారు, దాడులు చేసి విధ్వంసం సృష్టించినారు. దాదాపుగా 60-70 సార్లు నా మీద కేసులు పెడితే ఏ ఒక్క రోజు కూడా తీన్మార్ మల్లన్న కానీ మా ఆఫీస్ సిబ్బంది కానీ ఎవరిపైన ఒక చేయి వేసిన పాపాన పోలేదు. మేమంత సామరస్యంతో ఉన్నాం. కానీ వాళ్ళ కల్వకుంట్ల కవిత గారు ఈ రకమైనటువంటి హత్యా ప్రయత్నాలకు కూడా స్కెచ్లు వేస్తారన్న విషయం ఇవాళనే అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఎక్కడికక్కడ కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మలు నలగబెడతా ఉన్నారు. బీసీలను అనగదొక్కాలని చూస్తున్నటువంటి ఆమె పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా ఖచ్చితంగా కార్యాచరణ చేస్తాం. ఈ దాడులతోటో, ఈ బెదిరింపులతోనో, ఈ హత్యాయత్నాలతోటో బీసీ ఉద్యమం ఆగిపోతుందని మీరు భ్రమపడితే నేను చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోరి, రాబోయే 3 సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది. బీసీలము అణగారిన వర్గాలము ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మా ప్రయత్నంలో ఇసుమంతా కూడా తగ్గదు. మరింత రెట్టించిన ఉత్సాహంతోనే ముందుకు పోతాం తప్ప ఈ దాడులకు తీన్మార్ మల్లన్న భయపడు. ఇగో నా పైన దాంతో కొట్టడం జరిగింది. ఈ కొట్టినటువంటి నేను అడ్డుకోవడంతో మా బాలకృష్ణ మా గన్మెను ఆయన వెపన్ లాక్కొని నా మీద కాల్పులు చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ రకంగా ఒక ఎమ్మెల్సీని నేను నా పైన హత్యాయత్నం చేసేటువంటి ప్రక్రియ కల్వకుంట్ల కవిత గారు, ఆయన కుటుంబం, ఆమె కుటుంబం అంతా ఈ కార్యక్రమానికి తెగబడిందంటే ఇక మీరా మేమా బీసీలమా తేల్చుకుంటాం. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు దోచుకున్నటువంటి కల్వకుంట్ల కవిత కుటుంబమా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల బీసీ సమాజమా ఇక తేల్చుకుంటాం మేము. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా మేము పోరాడుతూ ఉన్నాం. ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు బయట పెడతా ఉన్నాం. మాకు రాగాల్సినటువంటి వాటా గురించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రభుత్వాన్ని నిలబిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం మా సలహాలు స్వీకరిస్తూ ఉంది. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే సరి చేసుకుంటా ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వంతో పోరాడుతూ ఉంటే నీకేం బాధమ్మా? నీకు ఉనికి కావాలంటే మీ నాయన దగ్గర అడుక్కొచ్చుకో. బీసీ నాయకుల మీద, బీసీ నాయకత్వం మీద దాడులు చేస్తే నీకు ఉనికి వస్తుంది అనుకుంటే అది నీ భ్రమ. మరింత దిగజారిపోయి ప్రజల్లో చులకనవడం తప్ప ఇంకా ఏమీ ఉండదు. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు, మీకు నేను చెప్తా ఉన్నా, మీరు ఇటువంటి చిల్లర మల్లర పనులు బంద్ చేసి మీ పంచాయతీ, మీ నాయన మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బీసీల మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము. మీ అన్న మీద ఉన్న కోపం అంతా మా మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఏం జరిగిందో ఈ రక్తపు మరకలతోటే రేపు ప్రజల దగ్గరికి పోబోతా ఉన్నాం. నేను ఏ ఒక్కనాడు కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు. నేను అసలు ఆయన నన్ను ఎందుకు అన్నాడో కూడా నాకు తెలియదు. నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు. సరే, ఆయనకి ఏం కోపం ఉందో లేకపోతే ఎవరన్నా ప్రేరేపించిండ్రో ఎందుకన్నారో నాకు తెలియదు. తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే చెల్లిపోతుందంటే కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి మల్లన్న గారు, తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుష పదజాలాన్ని సహించరు. మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే ఎవరు ఊరుకోరు. మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. అయితే మీరు కాల్పులు జరుపుతారా? సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు? ఏంది ఇది? ఏం వైఖరి ఇది? ఏం వైపరీత్యం ఇది? ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా? మీరు
అంటే ఒక ఆడబిడ్డను ఎంత మాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం గిట్లనే ఉంటుంది గట్లనే ఉంటుంది అని అంటే ఇది మీ టీవీ కాదు, మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు. ఇది రాజకీయము, ఇది ప్రజాస్వామ్యము. ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి. ఒక ఆడబిడ్డ రోడ్డు మీద నిలబడి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా? నాలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు. మేము అనుకుంటే, ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేరు. మీరు ఆలోచన చేసుకోవాలి. మల్లన్న గారు ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా. ఈ మల్లన్న గారు నిన్న మధ్యాహ్నం ఈ టైంకి ఈ మాట మాట్లాడితే ఇంతవరకు నేను ముఖ్యమంత్రి గారికి ఒక సహచర ఎమ్మెల్సీని ఇంతవరకు కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడలే. ఆ రోజు వారి కుటుంబ సభ్యుల మీద మాట్లాడితే 2 ఆడపిల్లల్ని, యూట్యూబర్స్ని, జూనియర్ జర్నలిస్టులని పట్టుకపోయి మీరు జైల్లో పెడతారా? ముఖ్యమంత్రి గారు, నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు తక్షణమే మల్లన్న గారిని అరెస్ట్ చేయకపోతే మల్లన్న గారితో ఈ మాటలు మాట్లాడించింది మీరే అని కూడా తెలంగాణ ఆడబిడ్డలు అందరూ అనుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. మీ కుటుంబానికి ఒక న్యాయం, తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇంకో న్యాయం ఉంటుందా? ఎంత ఆవేదనగా మాట్లాడింది ఆ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు. మా ఆడబిడ్డలు అంటారా, మా కుటుంబాన్ని అంటారా అని. ఇవాళ నేను తెలంగాణ ఆడబిడ్డను కాదా? తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేదా? తెలంగాణ బీసీల కోసం పనిచేస్తలేనా? తెలంగాణ అసెంబ్లీలో అంబేద్కర్ బొమ్మ పెట్టాలని దీక్ష చేయలేదా? ఎన్ని పనులు చేసినాం, ఎన్ని విషయాల్లో కొట్లాడినాం, ఎన్ని అంశాల్లో మాట్లాడినాం. ఇంకా మాట్లాడతాం. మాకు అవకాశం ఇస్తే ఆడబిడ్డలకి ఇంకా మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో వెంటనే తీన్మార్ మల్లన్న గారిని అరెస్ట్ చేయాలి. మేము రేపు ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం, నేషనల్ ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం. ఇవాళ చైర్మన్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్లో కూడా నేను అదే చెప్పిన, హౌస్ సెషన్లో లేదు కాబట్టి ప్రివిలేజ్ మోషన్ నేను మూవ్ చేయలేను, కాబట్టి ఎథిక్స్ కమిటీకి మీరు రిఫర్ చేయండి. అట్లానే చైర్మన్ గారికి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి, అంటే చాలా అసాధారణమైనటువంటి పవర్స్ ఉంటాయి. ఆ అసాధారణమైనటువంటి పవర్స్ యూజ్ చేసి తీన్మార్ మల్లన్న గారిని వెంటనే ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేయమని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తులు నోరు చూసుకొని మాట్లాడాలి. మనని లక్షలాది మంది ప్రజలు గమనిస్తుంటారు. నాకు మాట్లాడరాక కాదు, నాకు భాష తెలియక కాదు, కానీ కంట్రోల్లో ఉండాలి, లిమిట్లో ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాలి. అది వదిలిపెట్టి మీరు ఏది పడితే అది మాట్లాడతామంటే మాత్రం మేము ఇక్కడ ఊరుకోము. ఏదో ఆడబిడ్డ కదా, ఓ సంస్థ నడుపుతుంది కదా, ఆమెను ఏదన్నా ఎవరుంటారు వెనక అనుకున్నారేమో. నా వెనక లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు, నా వెనక లక్షలాది మంది తెలంగాణ అన్నదమ్ములు ఉన్నారు. నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా. అగ్గి రవ్వనై రగులుతా ఎక్కువ తక్కువ వేస్తే. తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త, నేను చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. మల్లన్న గారు చేసినటువంటి ఈ యొక్క పనిని ఆయన ఆదేశంతోనే గన్మెన్లు ఫైర్ ఓపెన్ చేశారని నేను నమ్ముతా ఉన్నా. కాబట్టి వెంటనే వారి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేయాలని పోలీస్ శాఖ వారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఇవాళ ఇంత పెద్ద సంఘటన రాష్ట్రంలో జరిగితే కూడా డీజీపీ గారు సెలవు దినంగా ఉండి ఇంట్లో ఉండి రాలేదంటే ఖచ్చితంగా దీని వెనుక ముఖ్యమంత్రి గారు ఉన్నారని మేము నమ్మాల్సి వస్తుంది. అందుకే మళ్ళొకసారి మేము మా తెలంగాణ జాగృతి తరఫున, తెలంగాణ ఆడబిడ్డలందరి తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు తీన్మార్ మల్లన్న గారిని వెంటనే అరెస్ట్ చేయండి. మీ ఇంటి ఆడబిడ్డలపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిండ్రని చిన్న జర్నలిస్టులను మరి మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. మరి ఇంత పెద్ద మాట ఒక తెలంగాణ ఆడబిడ్డని అనేటువంటి నన్ను అంటే మీరు చూస్తూ ఊరుకుంటే ఈ మాటలన్నీ కూడా మీరే అనిపించాలని తెలంగాణ ఆడబిడ్డలు అనుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.